ప్రియులారా, बइबल को खोलिए। ఈరోజు మనము సిద్ధపాటు మెలకువ రాకడ కొరకై आगमन के लिए हम तैयारी के साथ और जागते हुए रहेंगे। యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు మనము మరి ఎత్తబడాలంటే ఆ రాకడకు ముందు సిద్ధపాటు మెలకువ ప్రార్థన మూడు విషయాలు ఉండాలి. यीशु मसीह के आगमन में अगर हमें उठा लिया जाना है हम लोगों को, तो हमें तैयार होना चाहिए, जागते हुए रहना चाहिए और प्रार्थना करना चाहिए। ये तीन विषय होनी चाहिए। ఖాళీ మనం వచ్చి కూర్చొని విని ఖాళీ నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను పర్వాలేదులే యేసు ప్రభు వెళ్ళిపోతానులే అన్నాం అనుకోండి, మనం భ్రమలో ఉండట్టే. हम अगर हम सोचेंगे हाँ मैं बैठ रहा हूँ, सुनता हूँ वचन को भी, इस तरह सोचते रहेंगे और कुछ नहीं करेंगे तो हम भ्रम में रहने वाले हैं। ప్రియులారా, प्रियो, ఎక్కువగా భ్రమలో ఉండేది ఎవరంటే క్రైస్తవులే. ज्यादातर धोखा में रहने वाला कौन है? मसीह लोग ही। అన్ని జనులు అజ్ఞానంలో ఉన్నారు. अन्य जाति जो है ज्ञान में है। జాగ్రత్తగానే అండి. ध्यान से सुनिए, అన్ని జనులు అజ్ఞానంలో ఉన్నారు. अन्य जाति जो है ज्ञान में है। ఎవరైతే క్రైస్తవులు భ్రమలో ఉన్నారో వాళ్ళు రేపు రాకడలో ఎత్తబడరు. तो मसीह जो है भ्रम में रहते हैं, वो आगमन में नहीं उठा लिया जाएंगे। ఏమిటి భ్రమ అంటే, कौन से నేను యేసు धोखा में ప్రభుని है? నమ్ముకున్నాను, मैं यीशु मसीह को मान लिया हूँ, నా పాపాలు ఒప్పుకున్నాను, मैंने अपने पापों को मान लिया हूँ, యేసయ్యా, నా పాపాలు క్షమించేళ్లే, मेरे पापों को तो क्षमा कर दिया है। అయితే నేను ఇప్పుడు లైవ్ లో వస్తున్నాను, मैं लाइव में भी आ रहा हूँ, వాక్యం వింటున్నాను, वचन भी सुनता हूँ, ప్రార్థన చేసుకుంటున్నాను, प्रार्थना कर रहा हूँ, ఉపవాసాలు చేస్తున్నాను. उपवास कर रहा కానీ हूँ, సిద్ధపాటు ఉందా? लेकिन तैयारी है, మెళకు ఉందా? जागते हुए रह रहे, ప్రార్థన ఉందా? प्रार्थना कर रहे। జాగ్రత్తగా నండి పిల్లారా, ध्यान से सुनिए प्रियो, ఈ రోజు జాగ్రత్తగా నండి. आज के दिन ध्यान से समझिए वचन को। యేసు ప్రభుల వారు मसीह यीशु మత్తయి సువార్త मत्ती सुसमाचार 24వ అధ్యాయము 24वीं अध्याय 42వ వచనం. 42वीं वचन को देखेंगे। 42వ వచనంలో 42वीं वचन में, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. इसलिए जागते रहो क्योंकि तुम नहीं जानते कि तुम्हारा प्रभु किस दिन आएगा। ఇక్కడ ఏమని రాశాడు? यहाँ क्या लिखता है? మెలకువ అని రాశాడు. जागते रहो। 44వ వచనంలో 44वीं वचन में, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. इसलिए तुम भी तैयार रहो क्योंकि जिस घड़ी के विषय में तुम सोचते भी नहीं हो, उसी घड़ी मनुष्य का पुत्र आएगा। అర్థమవుతుందా? समझ में आ रहे? మెలకువ, సిద్ధపాటు. जागते रहना और तैयारी के साथ रहना। ఇక్కడ ప్రియులారా, देखिए प्रियो, మనము మనకు ఆ సమయము ఖచ్చితంగా తెలియదు కాబట్టి మనము మెలకువగా అంటే కనిపెట్టుకుని ఉండాలి. हमें वो समय नहीं पता ठीक ठीक जो प्रभु आने वाला है, इसलिए हम लोग उस समय के लिए बाट जोते रहना चाहिए। మెలకువ అంటే కనిపెట్టుకుని ఉండాలి. यानी कि बाट जोते हुए रहना चाहिए। జాగ్రత్తగా ఈ రోజు కొంచెం ఆధ్యాత్మిక మాటలని ప్రభు చెప్పబోతున్నాడు. हम आत्मिक बातों को प्रभु बताने जा रहे हैं। రేపే రాకడొస్తే ప్రభులు వెళ్ళిపోతాం. तो कल ही आगमन आ गए तो चले जाएंगे प्रभु के ఒకవేళ राज्य में। ఇంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు బోర మోగితే వెళ్ళిపోదాం. अगर यीशु मसीह का तुर्की फूकेगे तो अब सुनते सुनते ही उठा लिया जाएंगे। ఆమేన్ అనేటప్పుడు యేసు ప్రభు వస్తే మనం పరలోకానికి వెళ్దాం. आमीन बोलने तक अंदर ही प्रभु यीशु आ गए तो हम स्वर्ग में चले जाएंगे। రెప్పపాటులో మారిపోదాం. हम पलक मारने के समय पे बदल जाएंगे। ఎవరిలో ఉన్నాం? हम सब अपने अपने घरों में हैं, లైవ్లో ఉన్నాం. लेकिन लाइव में है, प्रभु के దేవుని साथ, సన్నిధిలో ఉన్నాం. प्रभु के सम्मुख में है। దైవదాసుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నాడు. प्रभु के दास के द्वारा पवित्र आत्मा प्रभु अपने बातों को पहुंचाता रहे। కాబట్టి इसलिए మెలకువ అంటే కనిపెట్టుకునుండు. तो जागते रहने के मतलब बहुत इंतजार में बाट जोते रहना है। రెండోది, दूसरी बात, అన్ని వేళల్లోనూ ఆధ్యాత్మికముగా సిద్ధపడి ఉండు. हर समय में आत्मिक तैयारी के साथ रहो। అన్ని వేళలా, हर समय में, ఓన్లీ సాయంకాలం లైవ్ లో కాదు, ओनली शाम के समय लाइव तक ही नहीं, లైవ్ అయిపోయినా కూడా, लाइव खत्म होने के बाद भी, ఓన్లీ ఆదివారమే కాదు, केवल इतवार को ही नहीं, సోమవారం నుంచి శనివారం వరకు, तो सोमवार से लेकर शनिवार तक भी, కేవలం బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధం అని కాదు, केवल जब बाइबल पढ़ते हैं तभी पवित्र मत समझना अपने आप బైబిల్ को। చదివిన తర్వాత కూడా बाइबल पढ़ने के बावजूद కేవలం भी ఒక స్థలంలో కూర్చుని ప్రార్థన చేసిన పరిశుద్ధం అని కాదు. एक जगह में बैठकर प्रार्थना करने तक ही पवित्रता मत समझो।
ప్రార్థన అయిపోయినా కూడా प्रार्थना खत्म होने के बाद కేవలం भी ఉపవాసం ఉండే రోజునే పరిశుద్ధంగా ఉంటానని కాదు, केवल उपवास रहने वाला दिन ही मैं पवित्र रहूंगा बोल के नहीं, అన్ని వేళలా हर दिन हर समय హెచ్చరిస్తున్నాడు దేవుడు. प्रभु सावधान कर रहे हमें। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, సిద్ధపడి ఉన్నవారు ఏం చేశారు? तो जो तैयारी के साथ रहते हैं वो क्या करते हैं? పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె వెళ్ళిరని బైబిల్లో రాయబడి ఉంది. तो बाइबल में लिखा गया है जब दूल्हा आया था उनके साथ चला गया करके लिखा हुआ है। పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. दूल्हा आने वाला है పెండ్లి కుమార్తె కొరకు, दुल्हन के लिए। పెండ్లి కుమార్తె సంఘములో ఉండి వెతుకుతుంది. तो दुल्हन जो है कलिशा में रहकर तैयारी कर ఆధ్యాత్మిక रही है, వస్త్రాలు ధరించుకుంటుంది, आत्मिक वस्त्रों को पहन रही है, మలిన వస్త్రాలు తీసేసుకుంటుంది, मैल गंदगी वस्त्रों को निकाल दे रही है, చక్కని చక్కని స్నానాలు చేసి మంచి మంచి మరి ఆహార పదార్థాలు తింటూ अच्छी भोजन खाते हुए, अच्छी वस्त्र पहनते हुए, ना धो के సిద్ధపడుతుంది. तैयार हो रही है। చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. देखिए मत्ती सुसमाचार 25वीं अध्याय 10वीं वचन। సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా, అంటే పెండ్లి కుమారు విందుకు వెళ్లిపోయిరి. जो तैयारी के साथ तैयार थे उसके साथ यानी कि वो दुल्हा के साथ चला गया। అర్థమైందా? समझ में आ रहे? ఏం రాయబడి ఉంది? क्या लिखा है? ఎవరి కోసం ఇది రాయబడి ఉంది? किसके लिए लिखा हुआ है? వింటున్న మన కోసం, सुनने वाला हमारे लिए, చెప్తున్న నా కోసము, बताने वाला मेरे लिए, వింటున్న నీ కోసము. सुनने वाला तुम्हारे लिए। సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు వెళ్లిపోయిరి. और जो तैयार थे वे उसके साथ विवाह के घर में चले गए। ప్రభుయేసు ఏమన్నాడు? प्रभु यीशु ने क्या कहा? భూమి మీద ఉన్నప్పుడు जब धरती पे रहते वक्त శిష్యులకు ప్రభు భోజనం అందిస్తున్నప్పుడు, चेलों को प्रभु का भोज दे रहे थे, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, मैं पिता के पास जाता हूँ, మరలా మీరు నా తండ్రి రాజ్యం వచ్చేంత వరకు నేను ఆ యొక్క భోజనంలో కూర్చోను అన్నాడు. तो जब तक तुम मेरे पिता के राज्य में नहीं आओगे तब तक मैं इस भोज में शामिल नहीं ఎదురు होगा। చూస్తున్నాడు, तो इंतजार कर रहे प्रभु, ఎదురు చూస్తున్నాడు. इंतजार में है। కాబట్టి మనం ఒక రోజు యేసు క్రీస్తు ఇందులో ఉంటాం. इसलिए हम एक दिन प्रभु यीशु मसीह के साथ भोज में रहेंगे। కాబట్టి इसलिए మన ముందు గడిచినటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. तो हमारे सामने कुछ ऐसी बातें बीत गई है, वो पुष्टि करता हुआ हमारे सामने है, ప్రమాణాలు ఉన్నాయి. प्रमाण के तौर पर है। వాటిని బట్టి మనం యేసుక్రీస్తు రాకని రుడిపరుచుకుని విశ్వాసంతో ఉండాలి. उन विषयों के द्वारा यीशु मसीह का आगमन को भी सच मानते हुए विश्वास से रहना चाहिए। అందుకే బైబిల్లో కొన్ని ప్రమాణాలు రాయబడ్డాయి. इसलिए बाइबल में कुछ प्रमाण की बातें लिखी దేవుడు गई है। వాగ్దానం చేసి నెరవేర్చాడు. प्रभु ने वादा किया और पूरा किया है। ప్రియులారా, प्रियों, ఇక్కడ 24వ అధ్యాయం మత్తయి సువార్త मत्ती सुसमाचार 24 अध्याय में ఆ राकడ గురించి చెప్తూ యేసు ప్రభు 37వ వచనంలో నోవాహు దినముల గురించి చెప్పాడు. तो उस आगमन के बारे में बताते हुए प्रभु यीशु मसीह ने 37वीं वचन में नूह के दिनों के बारे में बताया। చూడండి ఇక్కడ, देखिए నోవాహు దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్లిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. जैसे नूह के दिन में थे वैसे ही मनुष्य का पुत्र का आना भी होगा, क्योंकि जैसा जल प्रलय से पहले के दिनों में जिस दिन तक नूह जहाज पर ना चढ़ा उस दिन तक लोग खाते पीते थे और उनमें विवाह होते थे, और जब तक जल प्रलय आके उन सबको बहा ना ले गया तब तक उनको कुछ भी मालूम ना पड़ा। అదే విధంగా ఉంది ఇప్పుడు కూడా ప్రియులారా. इसी रीति से है प्रियो आज भी। చూడండి, देखिए నోవాహుకు దేవుడు ఖచ్చితమైన సమయం చెప్పాడు. तो नूह को तो परमेश्वर ने ठीक ठीक समय बताया था। దేవుడు ఏమన్నాడంటే, प्रभु ने क्या कहा परमेश्वर ने? మీరు 6వ అధ్యాయంలో చూస్తే मत्ती उत्पत्ति 6ठी अध्याय देखेंगे, చూడండి 5వ వచనంలో 5वीं वचन में, నరులు చెడిపోయి చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయ యొక్క తలంపులను ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొని రాయబడి ఉంది. यहोवा ने देखा कि मनुष्यों की बुराई पृथ्वी पर बढ़ गई है और उनके मन के विचार में जो कुछ उत्पन्न होता है वे निरंतर बुराई ही होता है, और यहोवा पृथ्वी पर मनुष्यों को बनाने से पछताया और वे मन में अति खेदित हुआ। నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండి తుడిచివేయుదును. यहोवा ने कहा मैं मनुष्यों को जिसकी मैंने सृष्टि की है पृथ्वी के ऊपर से मिटा दूंगा, और क्या मनुष्य क्या पशु क्या रेंगने वाले जंतु क्या आकाश के पक्षी सबको मिटा दूंगा। వారిని సృష్టించినందుకు నేను సంతాపం నొంది ఉన్నాను. क्योंकि मैं उनको बनाने से पछताता हूँ। దేవుడు చాలా బాధపడుతున్నాడు. तो परमेश्वर बड़ी ఎవరండి चिंता में వీళ్ళు? है। किसके कौन है ये लोग? ఆదాము సంతానం. आदम का संतान।
అర్థమవుతుందా? समझ में आ रहे? ఆదాము సంతానం. आदम की ఈ संतान, ఆదాము సంతానములో इस आदम की संतान से అందరూ చెడిపోయారంట. तो सबकी सब बिगड़ गए हैं, చెడిపోయారంట. बिगड़ गई हैं। కానీ लेकिन నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. नूह जो है परमेश्वर की नजर में अनुग्रह का योग्य बना। భూలోకమంట దేవుని సన్నిధిని చెడిపోయిందంట. धरती जो है प्रभु का सम्मुख बिगड़ गई है। దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయి ఉండిన అంటున్నాడు. जब परमेश्वर ने पृथ्वी को देखा तो पृथ्वी बुराई से बढ़ गई है करके భూమి लिखा। మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకున్నారంట. तो सबने अपने मार्गों को बिगाड़ दिया है, మంచి మార్గాన్ని చెరిపేసుకున్నారు. सबने अच्छी मार्ग को बिगाड़ दिए हैं। ప్రియులారా, ప్రియం. అందుకనే इसलिए దేవుడు ఏమన్నాడంటే, परमेश्वर ने क्या कहा? ఇదిగో స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకో అన్నాడు 14వ వచనంలో. तो 14 वचन में कहता है इसलिए तू गोपेर वृक्ष की लकड़ी का एक जहाज बना ले। అర్థమైందా? देखा? కడుతూ ఉన్నాడు, तो बनाते जा रहे, కడుతూ ఉన్నాడు, बनाते जा रहे, సిద్ధపడ్డాడు. तो तैयारी के साथ నోవాహు సిద్ధపడ్డాడు, नूह तैयार हो गया। కనిపెట్టుకున్నాడు. तो बात जो रहे उस दिन क्या करके, ఎప్పుడు జలప్రళయం వచ్చుద్దో, तो कब जल प्रलय आएगा, ఎప్పుడు జలప్రళయం వచ్చుద్దో पता नहीं कब जल प्रलय आएगा। కనిపెట్టుకున్నాడు. तो बात जोता रहा, కనిపెట్టుకోవటమే కాదు పిల్లరా, बात जोता ही नहीं, దేవుడు చెప్పిన మాట విని సిద్ధపడుతున్నాడు. तो प्रभु के कहने की बात सुन के तैयारी के साथ కేవలం रह रहे। కనిపెట్టుకుంటే పరలోక ఆ జలప్రళయం తప్పించుకుంటాడా? केवल इंतजार करने से क्या उस जल प्रलय से बच सकता దేవుడు था? ఏం చెప్పాడు? लेकिन परमेश्वर ने क्या कहा? ఓడ కట్టమన్నాడు. जहाज बनाने को कहा, క్రియలేని విశ్వాసం మృతము. यानी कि कार्य के बिना विश्वास मरा हुआ है। జాగ్రత్తగానండి. सावधान से सुनिए, క్రైస్తవులు చెప్పుకున్నంత మన పరలోకానికి వెళ్ళము. तो मसीह कहलाने से ही केवल स्वर्ग में नहीं जाएंगे। అబ్బో చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాం, అబ్బో మేమే సహవాసాల్లో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని అలా చేసినా వెళ్ళరు. तो हम ही बहुत सी ज्यादा ये करते हैं वो करते हैं, लोगों के लिए ये सोचने पर भी नहीं जाएंगे। కనిపెట్టుకుండాలి, तो इंतजार करते रहना है, మెలకువగుండాలి, जागते हुए रहना है, ప్రార్థన చేయాలి. प्रार्थना करते हुए చూడండి, रहना है। నోవాహు देखिए नूह को కనిపెట్టుకుని ఉన్నాడు. कोई इंतजार करता हुआ रहा, ఎప్పుడు జలప్రళయం వచ్చుద్దో, कब जल प्रलय आएगा, ఎప్పుడు జలప్రళయం कब వచ్చుద్దో. आएगा जल प्रलय। రెండోది సిద్ధపడుతున్నాడు, दूसरी तैयारी के साथ, సిద్ధపడుతున్నాడు तैयारी के साथ रह रहे, అంటే ఓడ కడతున్నాడు, यानी कि जहाज అంటే बना रहे, ఆజ్ఞకు లోబడ్డాడు. यानी कि आज्ञा का अधीन हो गया। అర్థమవుతుందా? समझ में आ रहे? ఆజ్ఞకు లోబడ్డాడు. आज्ञा के अधीन ఈ होता రెండు गया। విషయాలు చాలా ముఖ్యం. ये दोनों बातें बड़ी जरूरी అయితే है। तो फिर దేవుడు చెప్పాడు, तो परमेश्वर ने कहा 7వ అధ్యాయము ఆది కాండములో उत्पत्ति 7वीं अध्याय में చూడండి, देखिए 3వ వచనము 4వ వచనం గాని చూస్తే, 3 और 4 वचन को నీవు देखेंगे। భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనని నోవాహుతో చెప్పాను. और आकाश के पक्षियों में से भी 7 जोड़े अर्थात नर और मादा लेना कि उनका वंश बचकर सारे पृथ्वी के ऊपर बना रहे, क्योंकि अब 7 दिन और बीतने पर मैं पृथ्वी पर 40 दिन और 40 रात तक जल बरसाऊंगा और जितने प्राणी मैंने बनाए हैं वे सबके सब भूमि पर से मिटा दूंगा। కరెక్ట్, बिल्कुल टाइम बताया परमेश्वर ने, 7 రోజులకి 7 दिन। ఏమన్నాడు? क्या कहा? కరెక్ట్ చెప్పేసి 7 రోజులు కాదు, ठीक ठीक बता दिया, 7 दिन करके। నోవాహు చెప్పుకుంటాడు, नूह जाके बताया होगा 7 రోజులు జలప్రళయం రాబోతుంది. 7 दिन के अंदर जल प्रलय आने वाला ఓడ है। సిద్ధపడింది. जहाज तैयार हो गया। వీళ్ళు రోజు చూస్తున్నారు ఓడని. लोग तो रोज देख रहे जहाज ఎక్కడ को, కడుతున్నారు ఓడ? जहाँ कहाँ बना रहा था ఏదో जहाज, రహస్యమైన స్థలములో కాదు, जो ऐसी छुपी सादी जगहों में नहीं, ఎక్కడో సముద్రం కినారలో కాదు, कोई समुद्र के किनारे में नहीं, కొండ మీద కడుతున్నాడు. पहाड़ पर बना रहा था। అందరూ చూస్తున్నారు, सबके सब देख रहे కొండ थे, కింద నుంచి వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు, और पहाड़ की इस बगल से जाने वाले भी देख रहे थे, అట్లకి వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు. कामकाज में जाने वाले भी देख रहे थे। ఏంట్రా నోవాహుకి పిచ్చి పట్టిందా? नूह को क्या पागल हो गया? नूह పిచ్చి పట్టిందంట. क्यों पागल हो गए? नूह చక్కగా ఉందిరా వాతావరణం, इतने अच्छी मौसम है, చక్కగా తింటున్నాం, अच्छा खा रहे, పంటలు పండుతున్నాయి, अच्छी तरह फसल हो रहे, చక్కగా జరుగుతుందిరా. अच्छी तरह बीतते जा रहे ఏంట్రా सब। వర్షం వచ్చింది అంటాడు, ये क्यों बोलता है जल प्रलय आएगा? జలప్రళయం वो వచ్చిందంట, भी जल प्रलय आएगा అందరూ बोलता है, చనిపోతారంట तो सब मिट जाएंगे बोलता है। అని నోవాహు చెప్తున్నప్పుడు, इस तरह नूह बताने से బైబిల్లో పేతురు తర్వాత చదువుకోండి, बाद में अब पत्रस की पत्रिका पढ़ 1వ लीजिए, పేతురులో 3వ అధ్యాయం చదువుకోండి. पहला पत्रस 3रा अध्याय पढ़ ఆ लीजिए। సమయంలోనంట వాడగడుతున్న సమయంలోంట ఆత్మరూపిగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. जहाज बनाते समय परमेश्वर आत्मरूपी जाके उनसे बात कर रहा था। ఎవరైతే విన్నారో, जो कोई सुना था, ఎవరైతే చూస్తున్నారో जो कोई देख रहे थे, వాళ్ళ ఆత్మతోటి పరిశుద్ధాత్ముడు తాకుతున్నారు. उनकी आत्मा से पवित्र आत्मा परमेश्वर बात कर रहे थे, వాళ్ళకి ఆలోచన వస్తుంది. उनकी सोच आ रहा था। నోవాహు నీతిమంతుడు, नूह तो धर्मी है, వాడు అబద్ధం చెప్పడరా, वो झूठ नहीं बोलेगा, ఏమొచ్చుద్దేమో
మరి? क्या पता आ जाएगा। అరే నోరు మీరా, तो दूसरा कहता अरे मुंह बंद कर ले, పని పాట లేదు వాళ్ళకే, इसका कोई काम धाम नहीं है, వీళ్ళకేం పని పాట లేదు. इसका कोई काम धाम नहीं है। ఫరో ఏమన్నాడు? फरो ने क्या कहा, అరే మీరు సోమరులు, आप आलसी हो, మీరు పని పాట లేని వాళ్ళు, आप बिना काम धाम के हो, ఎవడు యెహోవా అంట, कोई परमेश्वर यहोवा है, ఎరగను నేను, मैं उसको जानता నాకు नहीं, తెలీదు, मैं नहीं जानता ఎవడు యెహోవా, कौन है परमेश्वर। పని చేయండి మీరు. आप अपना काम करो। మోషేకి ఏం పని లేదు, मूसा का भी कोई काम యెహోవాకి नहीं है, ఏం పని లేదు. हारून का भी कोई काम नहीं है। పిల్లరా प्रियो, ఇలా ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. इस तरह है अभी भी लोग कुछ, వీళ్ళకేం పని లేదు. इनको कोई काम नहीं है, सोचते ప్రార్థనలు, इनको प्रार्थना, బైబిళ్ళు, बाइबल पढ़ना, దేవుని పనులు, परमेश्वर के काम बोलते ఏం हैं, పని లేదు వీళ్ళకి. और कोई काम नहीं है। ఈ రోజు కూడా लोग హేళన చేస్తున్నారు పిల్లరా, आज भी मजाक करने वाले हैं, హేళన చేస్తున్నారు. मजाक करने ఆ वाले हैं, దినాలు కూడా హేళన చేస్తున్నారు. उन दिनों में भी मजाक करने वाले हैं। తింటున్నారంట, తాగుతున్నారంట, ఇచ్చుకుంటున్నారంట, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంట, నాటుకుంటున్నారంట, కట్టుకుంటున్నారంట, అన్ని చేస్తున్నారు. तो खा रहे, पी रहे, काट रहे, बो रहे और शादी भी कर रहे, सब कुछ काम कर रहे। యెహోవా చెప్తున్నాడు, नू बता रहे 7 రోజులే, 7 दिन ही बचा है, ఒక రోజు గడిచిపోయింది, एक दिन बीत गया, అయ్యా రండి, आइए, రెండో రోజు గడిచిపోయింది, दूसरे दिन भी बीत गया, రండి, आइए, పిలుస్తున్నాడు, लोगों को बुला रहे, పిలుస్తున్నాడు, बुला रहे लोगों ఒక్కళ్ళ को, మాట వింటలా. एक भी बात नहीं सुन रहे। పిల్లారా, प्रियो, ఆనాడు ఆదాము సంతతిలో उन दिन की आदम के वंश में से చివరికి ఎన్నది ఎవరు? నోవాహు మాట. नूह की बात किसने सुना? భార్య ఉంది, पत्नी ने सुना, భార్య ఉంది, पत्नी ने सुना, ముగ్గురు కుమారులు ఉన్నారు, 3 बेटों ने माना ముగ్గురు కోడళ్ళు ఉన్నారు, और 3 बहुओं ने माना। వీళ్ళే ఉన్నారు. इन केवल इन्हीं लोगों ने माना इस बात को। అయితే तो फिर చూడండి, देखिए 7వ అధ్యాయము 7वीं अध्याय 10వ వచనం, 10वीं वचन, 10వ వచనం. 10वीं वचन, 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. 7 दिन के उपरांत प्रलय का जल पृथ्वी पर आने लगा। వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు, जो वादा करने वाला परमेश्वर महान है। ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, वो हाँ बोलता तो हाँ, ना बोलता तो ఆయన ना, చెప్పి చేసే దేవుడు. वो कह के करने वाला ఇది परमेश्वर మన है। ముందు ప్రమాణం ప్రియులారా, ये हमारे सामने एक प्रमाण तौर पर వింటున్న है। వారికి క్రైస్తవులకు ప్రమాణం ఇది. ये सुनने वालों के लिए, विश्वास रखने के लिए ప్రమాణం प्रमाण అంటే है। ఏందో తెలుసా? प्रमाण का मतलब क्या है पता है? తెలియని దానిని తెలియజేసేటట్టు చెప్పేదే ప్రమాణము. जो पता नहीं है, अनजाने जिससे हम उसको मालूम कराने के लिए बताने वाला विषय है प्रमाण। మన ముందు ప్రమాణాలు ఉన్నాయి బైబిల్లో. हमारे सामने प्रमाण है बाइबल ग्रंथ में। పరిశుద్ధాత్ముడు రాయించాడు మనకి, पवित्र आत्मा परमेश्वर ने लिखवाया ఇక हमारे ముందు लिए, కొరకు రాయించాడు. और आगे के लिए लिखवाया है। ఆనాడు ఆదాము అవ్వ సంతతిలో उन दिनों की आदम हव्वा के वह संतान में 8 से మంది తప్ప, 8 लोगों के अलावा 8 మంది తప్ప 8 लोगों के अलावा ఎవరు వాడలోకి వెళ్ళలేదు. कोई भी उस जहाज में नहीं ఆ गया। తర్వాత పశువులు, పక్షులు, మరి మృగములు, పాకే పురుగులు తప్ప, तो पशु पक्षी जंतु जानवर कीड़े मकोड़े के अलावा 8 మంది తప్ప और 8 लोगों के अलावा ఆదాము సంతానంలో आदम के वंश में से ఎవరు వెళ్ళలేదు. कोई भी नहीं गया। భయంకరమైన 40 దినాలు 40 రాత్రులు భయంకర ప్రచండమైన వర్షం కురిసింది. भयानक जल प्रलय हुआ, दिन और रात बारिश होता गया, చచ్చిపోయారు, तो लोग सारा खत्म हो गया, నశించిపోయారు, सारा सृष्टि खत्म हो गई, నశించిపోయారు పిల్లలు. सब नाश हो गया। మిగిలినంత మంది तो बचा कितने लोग? 8 మంది మనుషులు మిగిలారు. 8 लोग ही केवल बच गया। వాళ్ళే ఈ భూమి మీద వచ్చారు. वही लोग इस धरती पर आ गया। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఇప్పుడు జాగ్రత్తగా अब ध्यान से सुनिए। ఆ తరువాత उसके बाद మీరు నిర్గమాకాండము, निर्गमन की पुस्तक, ఒకసారి నిర్గమాకాండలో రండి. एक बार निर्गमन మన की ముందు ఉంచిన पुस्तक, ప్రమాణాలు हमारे सामने जो प्रमाण మనకు रखा गया, నమ్మిక కొరకు हमारे भरोसा बढ़ाने के ఇప్పుడు लिए నమ్మాలి. हम भरोसा रखना యేసయ్య है। వస్తాడని నమ్మాలి. यीशु मसीह आएगा करके भरोसा ఆయన करना చెప్పి है। చేసే దేవుడు. कह के करने वाला परमेश्वर యేసయ్య है। చెప్పి వెళ్ళాడు, यीशु मसीह कह के गया ఇదిగో था, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచకి వెళ్తున్నాను, तुम्हारे लिए मैं जगह तैयार करने जा रहा हूँ, మీ కొరకు స్థలం సిద్ధపరిచి आपके लिए जगह तैयार हाँ, करके वस्तानु। फिर आऊंगा। సిద్ధపడిన వాళ్ళని తీసుకెళ్తాను, जो तैयारी के साथ रहेगा उनको ले जाऊंगा, మెలకువగా ఉండి కనిపెట్టుకున్న వాళ్ళని जो తీసుకెళ్తాను, जागता रहेगा, बाट जोता रहेगा, उन्हीं को ले जाऊंगा, పరిశుద్ధులను తీసుకెళ్తాను, पवित्र लोगों को ले जाऊंगा, ఏర్పరచుకున్న వాళ్ళని चुने తీసుకెళ్తాను. हुए को ले जाऊंगा। చూడండి పిల్లరా, देखिए प्रियो, దేవుడు చెప్పాడు, परमेश्वर ने कहा, మోషే हे मूसा, ఫరో దగ్గరికి వెళ్ళు, फिरौन के पास जा, చెప్పి ఆఖరి దినం आखिरी दिन ఈ దగ్గరికి నేను రాను. फिर से दोबारा तेरे पास नहीं आऊंगा। నీ యొక్క మొదటి సంతానం అంటే రాజు, సింహాసనం మీద రాజుల దగ్గర నుండి ఖైదులో ఉన్నటువంటి సిపాయి వరకు మొదటి సంతానం చనిపోతారు. तो कहने लगा मूसा को, जाओ फिरौन से कहो, तुम्हारी पहला संतान से लेकर जो कैद में है, दास है, उसकी पहला संतान तक मर जाएंगे। మీరు 12వ అధ్యాయం చదువుకుంటే నిర్గమకాండ 12వ అధ్యాయము आप 12वीं अध्याय पढ़ेंगे निर्गमन की पुस्तक, వాళ్ళకి కూడా కరెక్ట్ గా 7 రోజులు టైం ఇచ్చేసాడు. तो उनको भी ठीक ठीक 7 दिन का टाइम दिया, 7 రోజులు టైం ఇచ్చేసాడు. 7 दिन का टाइम दिया। ఇదిగో చూడండి, देखिए 15వ వచనము, उसमें 15वां वचन, 10, 15 7 దిన 12 15 12-15 वचन, 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. 7 दिन तक अखमीरी रोटी खाना
चाहिए। 16వ వచనం 16वीं वचन, ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. पहले दिन एक पवित्र सभा और 7वें दिन एक पवित्र सभा करना। ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. केवल जिस प्राणी का जो खाने को हो उसी को काम करना चाहिए करके పనికి आज्ञा వెళ్ళకూడదు दिया। బయటికి. कोई भी काम के लिए बाहर नहीं जाना, పనికి వెళ్ళకూడదు. बाहर नहीं जाना। ఎందుకంటే क्यों? అదిగో మరణ దూత ఆ యొక్క వీధుల్లోకి రాబోతుంది. तो मृत्यु की दूत जो है वो सड़कों में आने वाली है। కానీ మీరు చేయాల్సింది ఏంటి? लेकिन आपको क्या करना होगा? 7 దినములు 7 दिन ఎవరు బయటికి పోవద్దు, कोई भी बाहर नहीं जाना, ఇళ్ళ నుంచి బయటికి పోవద్దు. घर से बाहर नहीं जाना। తర్వాత చదువుకోండి. बाद में पढ़ लीजिए। మీరు ఒక మేక పిల్లను గొర్రె పిల్లని తీసుకోండి. आप एक बछड़ा को लीजिए। 5 గాని 6 గాని ఇంట్లో ఉన్న వాళ్ళు గాని तो घर के लोग हो या 5 6 परिवार मिलके ఆ గొర్రె పిల్లను వధించండి. उस मेमना को वध कीजिए। ఆ రక్తమును మీ యొక్క ద్వార బంధాలకు పూసుకోండి. आपके उसकी लहू को आपके चौखटों पर लगाइए। మరణ దూత ప్రవేశించినప్పుడు जब मृत्यु को दूत इस बगल से निकलेगा, ఎవరి యొక్క గడపలకు ద్వార బంధాలకు ఆ రక్తము ఉన్నదో ఆ గొర్రెపిల్ల రక్తము వాళ్ళను దాటి నేను పోతాను. और जब मृत्यु का दूत निकलते समय जिस घर की चौखट पर उस लहू लगा रहेगा मेमने का, मैं पार होके चला जाऊंगा। 17వ వచనం రాశాడు, इसमें 17वें वचन में పులియని लिखा, రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. तुम खमीर की रोटी की पर्व बनाना। ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వెలుపలకు రప్పించదను. उसी दिन से तुम्हारे झुंड को मिस्र से बाहर निकालूंगा। దేవుడు చెప్పేశాడు. परमेश्वर ने बता दिया। ఎవరు చెప్పాడు? परमेश्वर ने किससे बताया? మోషేకు చెప్పాడు. मूसा को बताया। మోషే ఏం చేశాడు? मूसा ने क्या किया? ఆ సువార్త ఇజ్రాయెల్‌కి वो అందించాడు. सुसमाचार इजराइलियों को पहुंचाया, ఇజ్రాయెల్‌కి అందించాడు. इजराइलियों को सुनाया। అందరు విన్నారు ప్రియులారా. सबने सुना प्रियो, ఇజ్రాయెల్ మొత్తం విన్నారు. इजराइल सबने सुना। ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ అందరూ విన్నారు. मिस्र में रहने वाला सारा इजराइल ने माना। అందరూ వారి ఇళ్ళలోకి तो వెళ్ళిపోయారు. सबके सब अपने अपने घरों में चला गया, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. अपना घरों में चला गया। బంధుమిత్రులు, रिश्तेदार రక్త సంబంధులు, और खूनी संबंधी కుటుంబస్తులు सारे परिवार के అందరూ लोग వెళ్ళిపోయారు. सबके सब गए। చక్కగా ఆ గొర్రె పిల్లను కోసుకున్నారు. तो वो मेमना का वध किया। అందరూ ఆ దివారాలు రాసుకున్నారు. तो सबने अपने चौखटों पर लगाया। ఇంకేమన్నాడు తెలుసా? और क्या कहता पता है? మీరు పులియని రొట్టెల పండుగ అన్నాడు. तो खमीर की रोटी करके అది बोलता है, పండగే వాళ్ళకే కాదు. उनके लिए वो पर्व ही है। ఎందుకని? क्यों? ఆ బానిస బ్రతుకుల నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. वो दासत्व की जिंदगी से वो बाहर जा रहे हैं। ఎవరండి వీళ్ళు తెలుసా మీకు? कौन है ये लोग पता है? ఎవరైతే జలప్రళయం అయిపోయినాక నోవాహు యొక్క సంతానములో ఆ జనరేషన్ పెరుగుకుంటూ వచ్చిందో जल प्रलय खत्म होने के बाद नूह के वंश में से लोग बढ़ता गया और बढ़ता गया। అందులో నుంచి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. उनमें से परमेश्वर ने अब्राहम को चुन लिया। ఆ అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలీలు ఈ ఐగుప్తులో ఉన్నారు. उस अब्राहम का वंश के जो है इजरायली इस मिस्र देश में है, ఐగుప్తులో ఉన్నారు. इस मिस्र देश में है। ఆనాడు నోవాహు కుటుంబాన్ని ఎట్లా రక్షించాడో उन दिनों में नूह के परिवार को जिस तरह बचाया మిగిలిన था, వాళ్ళందరూ నశించిపోయారు. तो बाकी जैसे सबके सब नष्ट हो गया, అందరూ నశించిపోయారు. सबके सब नष्ट हो गया। ఇప్పుడు अभी ఇజ్రాయేలీలను ఎన్నుకొని इजरायलियों को चुना, ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో తీసుకొచ్చాడు. इजरायलियों को मिस्र देश में लेके ఇప్పుడు आया। ఇజ్రాయేలీల్లో నుంచి अब इजरायलियों में से ఈ బానిస బ్రతుకుల నుంచి బయటికి తీయాలనుకుంటున్నాడు. इनको दासत्व से बाहर निकालना चाहता ఇది है। మనకు రాకడక ప్రమాణం. ये हमारी आगमन के लिए एक प्रमाण के అటు तौर నోవాహు पर है। విషయంలో గాని इधर नूह का विषय में क्यों ना हो, ఇటు ఈ పస్కా పండుగ రోజు గాని ये पसवा का पर्व क्यों ना ఇది हो, మనకు ప్రమాణం. एक हमारा प्रमाण है ये। ఇది జరిగిందంటే యేసు కూడా వస్తాడు. ये दोनों बातें पूरा हुआ तो जरूर यीशु मसीह भी आएगा, जरूर आएगा। ఆయన దేవుడు, वो परमेश्वर है, చెప్పు చేసిన वो దేవుడు, कह के करने वाला ఆయన परमेश्वर है, ప్రభువు. प्रभु है, అదిగో ప్రభువు, वो प्रभु है। ఆయన తన కుమారుడు ద్వారా చెప్పింది నెరవేరుస్తాడు. तो उसने अपने पुत्र के द्वारा जो कुछ बताया है वो पूरा करेगा। మెళకువా, जागते रहना, కనిపెట్టుకోండి. इंतजार के साथ దాసుడు చెప్తున్న మాటలు प्रभु కనిపెట్టండి. के दास कहने वाली बातों के द्वारा इंतजार कीजिए, మెళకువగా ఉండండి. जागते रहिए, జాగ్రత్తగా గమనించాలి. सावधान से रहिए, భ్రమలో వద్దు. మనం भ्रम में नहीं रहना, భ్రమలో ఉండకూడదు. भ्रम में नहीं रहना। క్రైస్తవులు భ్రమలో ఉండొద్దు. हम मसीह है करके भ्रम में मत నేను रहना। క్రైస్తవుడైనందుకు నేను సిద్ధపడతాను. तो मैं मसीह हूँ तो मैं तैयारी के साथ मैं रहूंगा, मेलकोకుంటాను. मैं जागते रहूंगा, కనిపెడతాను. मैं इंतजार करूंगा। లోకంలో ఏం జరుగుతుంది, संसार में क्या हो रहा है, లోకంలో ఏం జరుగుతుంది, क्या हो रहा है संसार में, బైబిల్లో ఏం రాయించారు?
రాసిచ్చారు. बाइबल में क्या लिखा गया है? లోకంలో జరుగుతున్న వాటికి బైబిల్ కి టాలీ చేసుకోండి. तो संसार में जो कुछ हो रहा है बाइबल को टैली करके అదే देखिए, మెలకువ. वही जागते रहना है, మెలకువ అంటే అదే పిల్లరా. वही जागते रहने का मतलब। జరుగుతుందంతా చూడండి. जो कुछ हो रहा है आजकल देखिए, దేవుడి అనుమతితో జరుగుతుందా? परमेश्वर की इजाजत से हो रही है। బైబిల్ టాలీ చేయండి. बाइबल के साथ तुलना అందుకే कीजिए। అంటాను బైబిల్ చదవండి. इसलिए कहता हूँ कि बाइबल पढ़िए, బైబిల్ సంవత్సరంలో అవజేయండి. बाइबल को साल के अंदर खत्म कीजिए, ఆత్మీయ రొట్టె తినండి. आत्मिक रोटी को खाइए। క్షయమైన ఆహారం కొరకు ఎక్కువ పాటు పడుతున్నాం, नाश होने वाली रोटी के लिए बहुत प्रयास करते हैं, కానీ అక్షయమైన ఆహారం కోసం పాటు जो పట్టలేదు. नाश ना होने वाली रोटी के लिए हम प्रयास नहीं कर रहे। మీరు చక్కగా వస్తున్నారు లైవ్ आप లో. अच्छी तरह आ रहे लाइव में, మీరు చక్కగా వస్తున్నారు లైవ్ లో. अच्छी तरह आ रहे लाइव में, వింటున్నారు. सुन रही। మీరు మాత్రం పరలోకానికి వెళ్ళాలి. आप स्वर्ग में जाना है, తప్పిపోవద్దు ప్రియులు. तो भटकना नहीं है प्रियो। ఇంకా బయట ఎవరున్నారు और कोई बाहर है, వాళ్ళని కూడా పిలవాలి. उनको भी बुलाना है, లైవ్ లో పిలవండి. लाइव में बुलाइए, మంచి మంచి మాటలు, హెచ్చరింపు మాటలు. तो सावधानी की बातें सुनेंगे। రండి. आइए, అందుకే ఏసయ్యన్నాడు इसलिए यीशु ने कहा వెళ్ళండి. जाइए, బజార్లో పాలుతో తిరుగుతున్న వాళ్ళని రమ్మనండి. सड़कों में बेकार में घूमने वालों को बुलाइए, రమ్మని వాళ్ళకి. बुलाइए। నాకు తోచింది నేను ఇస్తాను. मैं मेरे जो मन लगता है मैं उन्हें दूंगा। వచ్చిన వాడు నిండిపోయాడు. तो जो आए था उनसे भर गया था जगह। మంచిది మీరు వచ్చారు. अच्छी बात है, अब आ गया, ఇంకా తీసుకురావాలి. और भी लेके దొడ్డి आना है। నిండాలంట. तो भरना है बेडशाला, निंडाली। बेडशाला भरना है, ల్యాప్టాప్ నిండాలి. हमारा लैपटॉप भरना है, ఇంకా నిండి ఎక్కువైపోవాలి. और ज्यादा होते जाना है। నేను అంటాను मैं कहता हूँ మనం చిన్న చిన్నగా కనపడాలా. हम छोटे छोटे दिखना है। అర్థమవుతుందా? समझ में आ रहे? మనం ఎలా కనపడాలి? हमें कैसे दिखना है? మనం చిన్న చిన్నగా కనపడాలి. छोटे छोटे दिखना है। కనపడాలంటే ఏంటి? ऐसे दिखना को ఎక్కువ मतलब మంది क्या? రావాలి. तो ज्यादा लोग आना है, ఎక్కువ మంది అనుకో ज्यादा लोग आ చిన్న गया, చిన్నగా కనపడతాం మనం. छोटे छोटे दिखने लगेंगे। బా, ఎంత ఆనందం. कितनी आनंद की దేవుడు కూడా बात है। చూస్తాడు. परमेश्वर भी దేవుడు देखेगा, కూడా చూస్తాడు. परमेश्वर भी देखेगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఆ మొదటి రోజు మీరు ఎలా కూర్చోవాలంట? पहले दिन कैसा बैठना పరిశుద్ధ होगा? సంఘము. पवित्र అంటే संघ। అర్థం ఏంటి తెలుసా? मतलब क्या है? మొదటి రోజు కూడుకున్న రోజు ఆదివారం. तो पहले दिन जो इकट्ठा होने का वो इतवार है, ఆదివారం. इतवार है। ఆదివారం కూడుకున్నారు. इतवार को इकट्ठा हो गए वो लोग। ఆదివారం నుంచి శనివారం इतवार से लेकर शनिवार तक 7 రోజులు. 7 दिन। అంటే ఈ 7 రోజుల్లో 7 दिन के ఎప్పుడు अंदर వస్తాడు చెప్పండి? कब आएगा बताइए? ఎప్పుడు మనం బయటికి వెళ్తే చెప్పండి? तो कब बाहर निकालेगा उनको बताइए? స్పష్టంగా తెలిసిపోతుంది. साफ साफ बताता है। ఎప్పుడు? कब? కరెక్ట్ గా శనివారాన్ని పిలిచేస్తాడు. तो ठीक ठीक शनिवार को बुलाएगा। ఎందుకని? क्यों? మొదటి రోజు మీరు పరిశుద్ధ సంఘం కూడుకోమన్నాడు. पहले दिन पवित्र सभा के रूप में इकट्ठा होना बोला, మళ్ళీ ఏమన్నాడు? फिर क्या कहता? 7వ దినం పరిశుద్ధ సంఘముగా కూడుకోమన్నాడు. फिर 7वां दिन भी पवित्र सभा बनना करके बताया। ఇళ్ళ నుంచి బయటికి ఎవరు రావద్దన్నాడు. घरों से कोई बाहर नहीं आना बोला, ఇళ్లలోనే కూడుకోవాలన్నాడు. आप अपने घरों में भी बैठना మన बोला। కరోనా కాలంలో కరెక్ట్ సరిపోద్ది ఇది. तो ये हमारी कोरोना का समय का बिल्कुल टैली हो रहा है। కరెక్ట్ గా లాక్డౌన్ तो बिल्कुल लॉकडाउन కరెక్ట్ గా సరిపోద్ది. बिल्कुल ठीक ठीक। 2.5 సంవత్సరాలు ये 2-2.5 साल ఎవరిలో ఉన్నాం? सब अपने अपने घरों में है, సిద్ధపడుతున్నాం. हम तैयार हो रहे రోజు లైవ్ లో हैं, సిద్ధపడుతున్నాం. रोज लाइव में तैयार हो रहे हैं, రోజు रोज ఆదివారం నుంచి మరి మళ్ళీ ఆదివారం దాకా, इतवार से लेकर फिर इतवार तक, అంటే మామిడి దినాన్ని కూడుకున్నారు. यानी कि पहले दिन इकट्ठा हो गए। మోషే గారు చెప్పారు, मूसा ने बताया అయ్యా మమ్మల్ని విడుదల ఇస్తున్నారు, మాకు हमें छुटकारा दे रहे ఈ బానిస బతుకు నుంచి మాకు విడుదల ఇస్తున్నారు, हैं, इस दासत्व से छुटकारा दे మేము रहे हैं, వెళ్ళిపోతాం నాయన, हम चले మా जाएंगे। పైన కరుణించారు ప్రభు. हमारे ऊपर तरस दिखाया प्रभु। ఎట్లున్నాడు? कैसा है? ఏ రోజు ఆట ఆ రోజు టక టక తీసుకోవాలంతే. जिस दिन की रोटी उसी दिन बना के रोटी खाना है। రేపుడికి ఎల్లుండికి అటాలు ఎల్లుండికి వద్దు. तो कल के लिए परसों के लिए माटा बना के मत रखना, అనవసరంగా పడేయటం వద్దు. बेकार के फेंकने की जरूरत ఏ नहीं రోజు है। అది చేసుకోండి. जिस दिन का आटा उस दिन मिलाइए। ఎక్కడ తినాలి? कैसे खाना है? ఆరాంగా కూర్చొని కాదు. आराम से बैठ कर नहीं है। ఏమన్నాడు తెలుసా? क्या कहता है पता है? చూడండి ఏమన్నాడు? क्या कहते हैं? 12వ देखिए అధ్యాయము 12वीं अध्याय 11వ వచనము, 11वीं वचन మీరు में, దానిని తినవలసిన విధమేదనగా तुम इसको खाने की विधि क्या है? మీ నడుము కొట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను, అది యెహోవా పస్కా బలి. तो उसको खाने का तरीका क्या है? कमर बांधे, पाँव में जूती पहने और हाथ में लाठी लिए हुए उसके फुर्तीली से खाना, वे तो यहोवा का पर्व होगा। ఎందుకో తెలుసా? क्यों पता है? కనిపెట్టుకోవాలి. तो इंतजार थे, ఎప్పుడు బోరు మోగుతుందో, कब तुर्की बजेगा, ఎప్పుడు బోరు మోగుద్దో कब तुर्की बजेगा, జాగ్రత్తగా ఉండాలి. सावधान से रहना। ఏమి కబర్ రాబోతుంది మాకు, क्या पता क्या खबर आने वाला ఏ है, కబర్ कौन రాబోతుంది, सी खबर आने वाला है, సిద్ధపాటు ఏంటి? तैयारी क्या है। ఆ గొర్రెను కోసుకుంటున్నారు, उस मेमने को काटते हैं, చక్కగా మాంసం तो आपस में बनाते हैं, ఆ రక్తం उस పూసుకుంటున్నారు. लहू को लगा रहे, ఎట్ట తింటున్నారంట? कैसे खा रहे? నుంచునే మీ పనుము కట్టుకొని तो कमर बांध कर కరెక్ట్గా నుంచునే. ठीक ठाक खड़ा होकर, తర్వాత అంటున్నాడు, फिर कहता మీరు है చెప్పులు తొడుక్కొని, చెప్పులు వద్దు, पाँव में जूते पहने ही रखना, కర్రల చేత పట్టుకోవాలి, लाठी हाथ में लेना है, త్వరపడుతూ తినాలి. फुर्तीली से खाना है, మళ్ళీ ఏదో మెల్లగా కూర్చుని తింటాం కాదు, आराम से बैठना नहीं,
త్వరపడుచు तो फुर्तीले से जल्दी जल्दी खाना है, త్వరపడుచు जल्दी जल्दी। పుల్లని యొక్క పిండి ఉండకూడదు तो खमीर नहीं होनी चाहिए, తాజా తాజా अखमीरी ही होनी తాజా चाहिए, తాజా अखमीरी ही होनी ఈ चाहिए। తాజా రొట్టె ఏంటో తెలుసా ये अखमीरी के ताजा रोटी का मतलब क्या है पता है? లోకములో కలిపి చిరిపే బోధలు కాకుండా స్వచ్ఛమైన బోధ మనకు ప్రభు ఇచ్చిన బోధ तो संसार में जो मिला जुला के खराब करने वाला संदेश ऐसा नहीं है, प्रभु की ओर से दिया गया साफ साफ ఈ संदेश। దినాల్లో భయంకర బోధలు వింటున్నాం इन दिनों में भयानक संदेशों को सुनते हैं, కాపర్ల ద్వారా వింటున్నాం चरवाहों के द्वारा ही सुनते हैं। వాళ్ళు एక్కడి నుంచి రారంట वो कहीं और से ही नहीं आएगा, నా నామంలో వస్తారన్నాడు యేసు तो ప్రభు मेरे ही नाम से आएंगे बोला నా मसीह నామంలో यीशु ने। వస్తారు मेरे नाम से आएंगे बोला, అదిగో అక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అంటారు कहेंगे कि वहाँ परमेश्वर है, यहाँ परमेश्वर है बोलेंगे, అరణ్యంలో ఉన్నాడు ఇంట్లో ఉండారంటారు तो जंगल में है बोलेंगे, घर में है बोलेंगे, కొండ మీద అంటారు पहाड़ के ऊपर है అది ఆ बोलेंगे, ఊర్లో ఉండారు इस गाँव में ఇది बोलेंगे, ఈ ఊర్లో ఉండారంటారు और इस गाँव में बोलेंगे। మీరు నమ్మకండి अब भरोसा मत करना। వాళ్ళు సేవకులే वो भी सेवकाई है, నమ్మొద్దు భరోసా नहीं సంఘములో करना। నుంచే వస్తారు వాళ్ళు मनुष्यों में से आएंगे वो, యోహాను అన్నాడు మనలో నుంచే వస్తారు వాళ్ళు यूहन्ना ने कहा हमारे बीच में से ही आएंगे। జాగ్రత్తగా ఉండండి सावधान से रहना, కనిపెట్టడం అంటే అదే ప్రియులారా तो सावधान रहने का बात जोड़ने కనిపెట్టడం का అంటే मतलब అదే वही है। సిద్ధపాటు అంటే जागते रहने का मतलब యేసు ప్రభు तैयारी ఇచ్చిన के మాట साथ यीशु मसीह की बातों को लेकर। అర్థమవుతుందా समझ में आ रहे? అంతే కరెక్ట్ గా ఆ యొక్క 7వ రోజు కూడుకున్నారు ప్రార్థనలు జరుగుతున్నాయి వెంటనే బోర మోగింది तो ठीक 7वां दिन इकट्ठा हुआ, प्रार्थनाएं हो रही, तुरंत तुर्की फूकी, చెప్పిన టయానికి जैसा बताया है మోషా मूसा। పిలిచేశాడు बुलाया लोगों ఎంతమంది को, తెలుసా कितने लोग पता है? 6,03,550 మంది 6,03,550 लोग। 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు तो उनकी वो 20 साल से ज्यादा उम्र के हैं, కాల్బలము तो पैदल से चलने దేవుడు वाले। చెప్పాడు తీసుకొచ్చాడు परमेश्वर ने कहा और निकाल के लेके गया। నోవాకు చెప్పాడు జలప్రళయం వచ్చింది नूह को जैसा बताया वैसा ही जल प्रलय आ गया। ప్రియులారా प्रियों, ఇది భౌతికంగా చెప్పిన విషయాలు ये भौतिक तौर पर बताए गए विषय है, కానీ ఆత్మీయ విషయాన్ని జాగ్రత్తగా तो గమనిస్తాం आत्मिक तौर पर विषयों को ध्यान से सुनेंगे। వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాడు उनको कहाँ लेके गया? కానాను తీసుకెళ్ళాడు कनान को पहुंचाया। కానాన్ అంటే ఏం తెలుసా कनान का मतलब क्या है? యెరూషలేము. आपका यरूशलेम, ఇప్పుడు యెరూషలేము आपका यरूशलेम, ఇజ్రాయెల్ కంట్రీ इजराइल का देश। ఇప్పుడు వీళ్ళెవరు अब ये कौन है? వీళ్ళంతా ఇజ్రాయేలీలు ये सब के सब इजरायली हैं। వీళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు इनको परमेश्वर ने व्यवस्था ఈ दिया है। ధర్మశాస్త్రం అనేక మంది పంచాలి ये व्यवस्था को बहुत लोगों तक पहुंचाना అనేక है, మంది పంచాలి सबके पास पहुंचाना है। నోవాహు దినాల్లో 8 మంది తప్ప ఎవరైతే అందరు చనిపోయినా వాళ్ళు తీర్పు దినంలోకి వస్తారు नूह के दिन में 8 लोगों के अलावा जो बाकी सब मर गए वो सब न्याय विमर्श में आएंगे। నోవాహు మళ్ళీ ఈ పృథ్వీ మీదకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి జనరేషన్ ఉంది వాళ్ళు యేసు ప్రభు సిలువలో పెద్దగా కేక వేసినాక ఏ సమాధులైతే లేచినాయో లెగని వాళ్ళు మళ్ళీ తీర్పులోకి వస్తారు जैसे नूह का जल प्रलय खत्म होने के बाद नूह ने पृथ्वी पर कदम रखा, उस समय से लेकर यीशु मसीह क्रूस पे चिल्लाने के बीच में कितने लोग मर गए और यीशु मसीह चिल्लाने से जो गप्परे खुल गए, उनके अलावा बाकी सब के सब न्याय विमर्श में खड़े हो जाएंगे। आपको समझ में आ रहे? అర్థమవుతుంది కదా समझ में आ रहे? తర్వాత उसके बाद యేసు ప్రభు మేఘాల మీద వచ్చేటప్పుడు यीशु मसीह जब बादलों में आएगा, ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో जो कोई पवित्र रहेगा, ఎవరు కనిపెట్టుకుని ఉన్నారో जो कोई इंतजार के ఎవరు साथ है, సిద్ధపాటులో ఉన్నారో जो तैयारी के साथ ఎవరు है, ప్రార్థనా పూర్వకంగా ఉన్నారో जो प्रार्थना के साथ है, వాళ్ళు వెళ్ళిపోతారు वो उठा लिया जाएंगे। మిగిలిన వాళ్ళు जो बच गए हैं తీర్పులోకి వస్తారు फिर न्याय विमर्श में आएंगे लोग। అర్థమవుతుందా మీకు समझ में आ रहे हैं आपको? జలప్రళయంలో जल प्रलय में నోవాహు కుటుంబం తప్ప नूह के परिवार के अलावा నావలోకి ఎవరు రాలేదో जो जहाज में नहीं आए వాళ్ళందరూ తీర్పులోకి वो వస్తారు सबके सब न्याय विमर्श में आएंगे। నోవాహు భూమి మీదకి వచ్చిన తర్వాత नूह जो धरती पे आने के बाद సంతానం పెరుగుతూ పోయింది संतान बढ़ता गया, వ్యాపించిపోయారు पृथ्वी में फैल गया, వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం కిందకి వచ్చేసారు वो सबके सब व्यवस्था के नीचे है। అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు उससे कि नहीं पहले मरे हुए लोग। నేను మీకు విషయం చెప్తుంది ఏంటంటే मैं क्या बताना चाहता యేసు हूँ? ప్రభు సిలువలో పెద్దగా కేక వేసినప్పుడు మత్తయి సువార్త 27:51లో సమాధుల నుంచి ఎవరైతే లేచారో వాళ్ళందరూ పరదేశకెళ్ళారు, మిగిలిన వారందరూ రేపు తీర్పులోకి వస్తారు तो यीशु मसीह क्रूस में जो मत्ती सुसमाचार 27:51 में बताया था, ऊंची आवाज से चिल्लाया, तब कब्र खुल गया, जो लोग उठ गया, उसके अलावा बाकी जो कब्र में है वो सबके सब न्याय विमर्श में आएंगे। అందుకే इसलिए లూకా సువార్త लूका सुसमाचार 21వ అధ్యాయము 21वें अध्याय, లూకా సువార్త लूका सुसमाचार 21వ అధ్యాయం తీద్దాం 21 अध्याय को निकालेंगे। చూడండి 28వ వచనం 28वीं वचन, ఏమంటున్నాడు చూడండి. ఇవి జరగను ఆరంభించినప్పుడు
మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుతున్నది. जब यह बातें होने लगे तो सीधे होकर अपना सर ऊंचा उठाना, क्योंकि तुम्हारा छुटकारा निकट हो गया। 35వ వచనంలో 34 చూస్తే 34 में మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. इसलिए सावधान रहो, ऐसा ना हो कि तुम्हारा मन खुमार और मत वाले और इस जीवन की चिंताओं से सुस्त हो जाए और वे दिन तुम पर फंदे के समान अचानक ना आ पड़े, ఆ దినము భూమి అంతట నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును. क्योंकि वे सारी पृथ्वी के सभी रहने वालों पर इसी प्रकार आ पड़ेगा। ప్రియులారా, प्रियो, ఇజ్రాయేలు వెళ్ళిపోయారు. इजरायली चले गए। యేసు ప్రభు పెద్ద కేక వేసినప్పుడు यीशु मसीह जब वो ऊंची आवाज से चिल्लाए थे क्रूस में, ఆ 8 మంది वो 8 అంతకు ముందు लोग ఉన్న వాళ్ళు उससे पहले के, వాళ్ళు ఆదాం సంతానం. वो आदम का वंश के हैं। ఇప్పుడు अभी ఇజ్రాయేలు గాని యూదులు గాని అన్ని జనులు గాని ఏ భేదము లేదు, అందరూ యేసు నామములో ప్రతి ఒక్కరూ రక్షించబడాల్సిందే. अब इजरायली हो या यहूदी हो अन्यजाति हो, सबकी सब यीशु मसीह के नाम से उद्धार पाना है। ప్రతి ఒక్కరు యేసును అందరికీ యేసు ప్రభుని ఇచ్చాడు. तो सबके लिए यीशु मसीह को दिया है। అందుకే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस कहता ఇప్పుడు है, యూదులని లేదు, अब यहूदी करके नहीं, ఇజ్రాయేలని లేదు, ना इजरायली, గ్రీకులని లేదు, ना यूनानी, అన్ని జనులని లేదు, ना अन्यजाति, ఈ ప్రపంచాల మొత్తానికి सारा दुनिया के लिए అదిగో వధించబడిన గొర్రె పిల్ల. वो वध किया गया मेमना, ఆ గొర్రె పిల్ల వచ్చి సిద్ధపరిచింది మనల్ని. वो मेमना आंखें में तैयार किया है। విడుదల వచ్చేస్తుంది, విడుదల हमें వచ్చేస్తుంది. छुटकारा वो मिलने మీ वाला తల है। ఎత్తుకోండి, आपका सर ऊंचा యేసయ్య करो, రాబోతున్నాడు, यीशु मसीह आने वाला है, యేసయ్య రాబోతున్నాడు. यीशु मसीह आने वाला है। ప్రియులారా, प्रियो, మార్కు సువార్తలో కనుక మనం చూస్తే मरकुस सुसमाचार में अगर हम देखेंगे 13వ అధ్యాయం మార్కు సువార్త 13वें अध्याय मरकुस सुसमाचार, చూడండి. देखिए యేసు ప్రభువు మాట్లాడే మాటలను జాగ్రత్తగా గమనిద్దాం. यीशु मसीह कहने वाली बातों को ध्यान से सुनेंगे। 13వ అధ్యాయము 13वें अध्याय 36వ వచనం. 36वें वचन, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చున్నట్టు చూచునేమో. ऐसा ना हो कि वे अचानक आकर तुम्हें सोते पाए। నిద్రపోవటం అంట. तो सोते रहना, ఏంటి నిద్రపోవటం? क्या सोना, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। కనుక మీరు మెలకువగా ఉండుడి. इसलिए तुम जागते रहो। మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను. जो मैं तुम्हें कहता हूँ वे सबसे कहता ఎప్పుడు हूँ। మాట ఇది? ये कब की बात है? మొదటి శతాబ్దం. पहली शताब्दी में। ఎవరితో మాట్లాడుతున్నాడు? किससे बात कर रहे हैं? ఇశ్రాయేలీలు, इजरायलियों से, యూదులతో మాట్లాడుతున్నాడు. यहूदियों से, ఓ యూదులారా, ओ यहूदियों, ఓ ఇజ్రాయేలీయులారా, हे इजरायलियों, మీ ఒక్కరికే కాదు, आप अकेले अकेले नहीं, అందరితో, सबकी सब ప్రపంచంతో दुनिया से बात करता हूँ। ప్రపంచాలు తీర్పు తెరచబోతున్నాడు. दुनिया को न्याय करने वाला है। కాబట్టి నిద్రమత్తులాగా ఉండదు. మీరు इसलिए सोते मत रहना, నిద్రమత్తులాగా ఉండదు. सोते मत रहना, బాగా తిని अच्छी तरह खा के, బాగా ఐక్య విచారాలతోటి तो मत वाला होकर, సంపాదించుకుంటూ कमाने के चक्कर में, మత్తులైపోయి तो मत वाला होकर, తాగి खा पी ఓ के, పబ్బులు క్లబ్బులు क्लबों में, స్నేహితులు दोस्तों के साथ, ఫ్యాషన్లు तो इस संसार की ఓ, फैशन में, ఆ రోజు నోవాహు దినాలు జరుగుతుంది. उन दिनों में जैसा नूह के दिनों में वो ऐसा ही हो रहा है। పౌలు గారు తెస్సలోనికి రాసిన 1వ పత్రికలో पौलुस ने जो तेस्सलोनी की लिखी हुई पहली पत्री में, 1వ పత్రిక 5వ అధ్యాయం 6-8లో पहला पत्री 5वीं अध्याय, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉందుము. इसलिए हम दूसरों के समान सोते ना रहे पर जागते और सावधान से रहे। 7వ వచనం. 7वें वचन, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. क्योंकि जो सोते हैं वे रात को ही सोते हैं और जो मतवाले होते हैं वो रात को ही मतवाले होते हैं। 8వ వచనం. 8वीं वचन, మనము పగటి వారమై ఉన్నాము, మత్తుగా ఉండకూడదు. पर हम तो दिन के हैं इसलिए हमें मतवाला नहीं होना चाहिए। ఎట్లా నోవాకు చెప్పాడు 7 రోజులకు జలప్రళయం రాబోతుందని, जिस प्रकार नूह से कहा गया कि 7 दिन में जल प्रलय आने वाला है, ఎట్లా మోషే చెప్పాడు ఇజ్రాయేలీయులకి కరెక్ట్ గా 7 రోజులకి కరెక్ట్ గా 7వ రోజు మిమ్మల్ని తీసుకెళ్లిపోతాను. जिसलिए इस्राएलियों से कहा गया है कि 7 दिन में ठीक है आपको लेके जाऊंगा, మనకు కూడా చెప్పేశాడు. हमको भी बता दिया है, మనకు కూడా ప్రమాణాలు ఇచ్చాడు. हमारे लिए प्रमाण रखा है। ఎన్నోసార్లు చెప్పాను. मैं कई बार बताया हूँ, అంజూరపు చెట్టు గురించి చెప్పాను మీకు. अंजूर के वृक्ष के बारे में बताया हूँ, జాగ్రత్తగా మరి ప్రమాణంతో కొలతలతో చెప్పాను మీకు. నేను तो मैं आपको नाप के साथ हिसाब के साथ बताया था। నెబుకద్నెజరు కలల్ని नबूकदनेस्सर का स्वप्न को लेकर చెప్పాను మీకు నేను. उसके बारे में भी बताया బహుశా था, గుర్తుందేమో. शायद आप लोगों को याद होगा। నా మాటలు మీ చెవులలో నాటనివ్వండి
అని చెప్పాడు. मेरे बातों को तुम्हारे कानों में पढ़ने दो మీరు करके చెప్పే बोलता है। సందేశాలు మీ చెవుల్లో నాటుతున్నాయో నాకు తెలియదు మరి. मैं बताने वाला संदेश पता नहीं आपके कानों में पहुंचता है कि नहीं 7 पहुंचता। రోజుల సృష్టి గురించి చెప్పాడు. 7 दिन की सृष्टि के बारे में भी बताया। దానియేలు 9వ అధ్యాయం చెప్పాను. दानियेल का 9वें अध्याय को लेके भी बताया था। అంటే అర్థం ఏంటి తెలుసా? इसका मतलब क्या पता ఇక है? ముందుకు సమయం లేదు. इस आगे को आज समय नहीं है। 7 సంఘాల గురించి చెప్పాను. 7 कलिसियों को ఇక लेके ముందుకు बताया। సమయం లేదు. आगे को और समय नहीं है। ఎందుకో తెలుసా? क्यों पता है? మీరు గనక కీర్తనల 90వ అధ్యాయంలో చూస్తే, आप भजन 90 अध्याय को देखेंगे तो 90వ అధ్యాయం చూస్తే अध्याय 90 को देखेंगे तो ప్రభు దృష్టి కంట 1000 సంవత్సరాలు గడితే ఒక్క దినం అంట. तो प्रभु कहता है कि हमारे 1000 साल होने से प्रभु की नजर में 1 साल మీకు होने की అర్థమవుతుందా? आपको समझ में आ रहे? 1000 సంవత్సరాలు గడితే ఆయన దృష్టిలో ఒక్క దినమే. हमारी नजर में 1000 वर्ष बीतेगा तो उनकी नजर में एक ही दिन है। 2 పేతురు 3:8 అంటాడు, दूसरा पत्रस 3:8 में कहता है, ఇదిగో ఆయనకి 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉన్నాయి. तो देखो उनको 1000 वर्ष एक दिन के बराबर है। అంటే అర్థమవుతుందా? आपको समझ में आ रहे? ఇప్పుడు దేవుని దృష్టిలో ఎట్లా ఉందంట? अभी परमेश्वर की नजर में किस प्रकार का है? ఎన్ని సంవత్సరాలు కలిసిపోయింది? कितना साल बीत गया है? 7022 సంవత్సరాలు. तो 7020 साल। మీకు అర్థమవుతుందా? आपको समझ में आ रहे? పిల్లారా, प्रियो, ఎన్ని రోజులు అయిపోతుంది? कितना दिन बीत गए? 7022 సంవత్సరాలు. तो 7022 साल। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఇప్పుడు 7 రోజులు గడిచిపోయింది దేవుని దృష్టిలో. तो परमेश्वर की नजर में 7 दिन बीत गया है। ఇప్పుడు వస్తాడు ఇక. तो अभी आने का समय है। అర్థమైపోయింది ఇక? समझ में आ रहे आपको? అర్థమైంది మీకు? समझ में आ रहे? ఈరోజు చక్కగా సందేశం అర్థమైందా आज మీకు? का संदेश आपको समझ में आ गया? వస్తాడు आएगा प्रभु, ఇప్పుడే, अभी आ सकता है, ఇప్పుడే. अभी आ सकता है। ఆమేన్, आमेन बोलने के, ఆమేన్. आमेन के अंदर भी आ ఒకవేళ सकता है। రాలేకపోతే ఆయన కృపే. अगर आया नहीं तो केवल उनका कृपा है। కృపలో బతుకుతున్నాం. గ్రేస్ పీరియడ్. उनके अनुग्रह के नीचे जिंदा है हम। ఇలారా प्रियो, గ్రేస్ పీరియడ్ में బతుకుతున్నాం हम మనం. उसके अनुग्रह का समय में, कृपा के समय में जी रहे। కృప అయిపోయింది. अगर कृपा का भी समय खत्म हो కృపకాలం गया, అయిపోయింది. कृपा का समय भी మహా खत्म हो కృపకాలంలో गया, ఉన్నాం. महान अनुग्रह के समय में है। గ్రేస్ పీరియడ్ అయిపోయింది. तो ग्रेस पीरियड खत्म हो गया है। ఈ దేనిలో ఉన్నాం మనం? अब हम किसमें हैं? గ్రేట్ గ్రేస్. तो बहुत అంటే बहुत ज्यादा కృపలో ఉన్నాం. महान ఆయన अनुग्रह के దయ समय మీద में, ఉన్నాం మనం. उनकी दया के नीचे, ఆయన దయ మీద ఉన్నాం उनकी మనం. दया के नीचे हैं हम। కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, ఇప్పుడేం రావచ్చు, अभी भी आ सकता है, కాసేపట్లో రావచ్చు, थोड़ी देर में आ सकता ఎప్పుడేం है, రావచ్చు, कभी भी आ सकता ఆమేన్ అంటతో है। రావచ్చు. आमीन की बोलने तक ही आ सकता है। ఎట్లా నోవాకు టైం ఇచ్చాడు, जैसा नूह को समय दिया है, ఎట్లా పస్కా పండుగ టైం ఇచ్చాడు, जैसा पसवा पर्व को समय दिया है, కరెక్ట్ టైంకి వచ్చిందో ठीक समय पे आ गया, మనకు టైం ఇచ్చేసి, हमारे लिए भी समय दे दिया है, మనకు టైం ఇచ్చేసి. हमारे लिए भी समय दे दिया है। కాబట్టి इसलिए ఏమో రేపు కలుస్తాం కలవం, पता नहीं कल मिलेंगे कि नहीं రేపు मिलेंगे, సాయంకాలం కలుస్తామో कल కలవం. शाम को मिलेंगे कि नहीं मिलेंगे। అవి వస్తే పరలోకంలో, प्रभु आने से स्वर्ग में, లేకపోతే లైవ్ లో अगर देर हुआ तो कल लाइव में मिलेंगे। అందరితో सबके साथ చెప్పాలి. बताना है। ఆయన చిన్న ప్రార్థన. आइए छोटी सी చిన్న प्रार्थना, ప్రార్థన. छोटी सी प्रार्थना। వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. धन्यवाद प्रभु जी। మీరు అక్కడ సిద్ధంగా ఉంది. आपके आगमन बड़ी तैयारी के साथ है చెప్పి प्रभु। చేసే దేవుడు, आप कह के करने वाला परमेश्वर చెప్పి है, సవాల్తో చేసే तो దేవుడు. सवाल के साथ करने वाला परमेश्वर। అవును కాదంటే కాదు. हाँ तो हाँ, ना तो ना మా प्रभु ముందు जी। ఉంచిన ఈ యొక్క ప్రమాణాన్ని బట్టి వందనాలు. हमारे सामने जो रखा है इस మా प्रमाण ముందు को ఉంచిన लेकर, నమ్మికను బట్టి వందనాలు. हमारे लिए जो भरोसा दिया उसके लिए धन्यवाद करते प्रभु जी। అందరూ నమ్మాలి. तो जो सुना उन सबको भरोसा दिलाइए प्रभु जी। జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. पहले जो कार्य हुआ था इसलिए आगे को भी ఈ లేఖన होगा। భాగాలన్నీ జరుగుతాయి. ये जो लिखी हुई बातें पूरे ముందు होंगे, లేఖన భాగాలు జరిగినాయి. पहले का लिखी हुई बातें पूरा हुआ। అయ్యా మేము కృపకాలంలో మహాకృపకాలంలో प्रभु, ఉన్నాం. हम अनुग्रह में नहीं, महान अनुग्रह के नहीं, नीचे दया है में प्रभु ఉన్నాం जी। ఆయన. आपकी दया में మీ है, మీద ఆధారపడి ఉన్నాం. आपकी दया में निर्भर है प्रभु हम। పొడిగిస్తున్నారు నాయన. आप समय बढ़ाते जा रहे प्रभु పొడిగిస్తున్నారు. जी, समय बढ़ाते जा रहे प्रभु కాబట్టి जी। పిల్లారా इसलिए प्रियो, సిద్ధపడదాం, तैयार हो जाएंगे, కనిపెట్టుకుందాం, इंतजार करते रहेंगे, మెడుకుగా ఉందాం, जागते हुए रहेंगे, సిద్ధపడదాం. तैयारी के साथ रहेंगे, ప్రార్థన ద్వారా प्रार्थना के द्वारा దేవుని సన్నిధిలో प्रभु का सम्मुख మొరపెడదాం. विनती करेंगे। వందనాలు ప్రభు. धन्यवाद प्रभु నా जी। బిడ్డలందరూ सुनने में हर एक प्रभु, రాత్రి ఇప్పుడే మీరు వస్తే अगर आज ही रात अभी आप आता है तो प्रभु जी, రేపు అందరం పరదేశంలో ఉంటాం. हम सब परदेश में रहेंगे कल, లేకుంటే नहीं तो प्रभु మళ్ళా जी, లైవ్ లో కలుస్తాం. फिर दोबारा लाइव में मिलेंगे। కొద్ది మాటలు వేసినామలు దీవించడం. छोटे से वचन प्रभु यीशु के नाम से आशीष पाने पाए। आमीन। आमीन। प्रभु का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।